ఒక పట్టాదారికి భూమి ఉండి ఆయన చనిపోయిన తర్వాత వారసుల పేరుతో పట్టా మార్పిడి జరగాలంటే ఇప్పుడున్న విధానం ఏంటి? ఎవరో ఒకరో ఉన్న వారసులలో ఒకరో ఇద్దరు వెళ్ళి వాళ్ళే జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని మేమే వారసులో మాకు పట్టా చేయండి అంటే పట్టా మారిపోతుంది. ఇప్పుడు ఆయన చెప్పాడు ఇద్దరు ఉన్నారు, ఒక ఆయన పోయి 10 ఎకరాల్లో 8 ఎకరాలు చేయించుకున్నాడు నేనే హక్కుదారునని. ఈ చట్టం కనుక అయితే కొత్త చట్టం వస్తే ఇలాంటి ఫ్రాడ్ ఇక జరగడానికి అవకాశం ఉండదు. ఎవరు భాగపంపకాల ద్వారా భూమి వచ్చినా వారసత్వంగా భూమి వచ్చినా మ్యూటేషన్కి దరఖాస్తు పెట్టుకుంటే తహసీల్దారు తప్పకుండా విచారణ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. వారసులకు అందరికీ నోటీసులు ఇవ్వాలి, గ్రామంలో నోటీసు ఇవ్వాల్సి వస్తుంది. విచారణ చేసి ఎవరు వారసులో నిర్ధారణ చేసుకొని వారసుల మధ్యలో వివాదం లేదని తేలితేనే మ్యూటేషన్ జరుగుతుంది తప్ప ఎవరు ఒకరి పేరు మీద చేసే అవకాశం ఉండదు. ఒకవేళ వారసుల మధ్య వివాదం ఉంటే అది కోర్టుకు వెళ్ళి పరిష్కరించుకోవాల్సి వస్తుంది రాబోయే రోజుల్లో. మరి ఇప్పుడు అడిగిన సమస్య ఏంటంటే ఇప్పుడు ఉన్న సమస్య ఏమవుతుంది అని. ఒకరే 8 ఎకరాలు చేసుకున్నారు, ఇప్పుడు ఆ కోర్టుల వివాదం జరుగుతుంది. ఏవైతే భాగపంపకాల వివాదాలు కానీ యాజమాన్య హక్కుల వివాదం సివిల్ కోర్టులో ఉంటే సివిల్ కోర్టు పరిష్కారం చేస్తేనే ఇప్పుడు కొత్త రికార్డుకైనా ఎక్కుతుంది. మరి ఈ లోపల అంటున్నారు మళ్ళీ రిజిస్ట్రేషన్ జరిగిపోతే ఎట్లా, రైతు బంధు అని ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఎక్కడైతే కేసు పెండింగ్ ఉందో మీరు ఒక ఆర్డర్ అడగాలి కోర్టు నుంచి. కేసు పరిష్కారం అయ్యేదాకా అన్యాకరణ చేయొద్దు, నాట్ టు ఎలినేట్ ఆర్డర్ కనుక అడిగి దాన్ని తీసుకొచ్చి మీరు తహసీల్దార్కి కలెక్టర్కి ఆన్లైన్లో అప్లై చేసుకున్నట్లయితే ప్రొహిబిటర్ లిస్టులో పెడతారు. వివాదం పరిష్కారం అయ్యేంత వరకు రిజిస్ట్రేషన్ని నిలుపుదల చేయడానికి అవకాశం ఉంటుంది.